సినీ నటుడు అలాగే ఎస్వి రంగారావు 108వ ఈ యొక్క జన్మదినం పురస్కరించుకుని ఈ రోజు అయితే కాకినాడ రాజ్యసభ సభ్యులు ఎంపీ ఎవరైతే సానా సతీష్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు అయితే పూలమాలలు వేసి ఆయనకైతే నివాళులు అర్పించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కాకినాడ ఎస్వి రంగారావు గారి ఎన్నో జయంతికి దీనికి సంబంధించినటువంటి ఈరోజు కార్యక్రమం చేపట్టింది. ఇది 108వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. ఎస్వి రంగారావు గారు ఒక నటుడిగా కాదు, యాక్చువల్గా నటుని కన్నా ముందు ఆయన ఒక సంస్కృతి, ఆయన యొక్క పద్ధతి, ఆయన కతిమా నటులకు నేర్పించిన విధానం అన్నీ కూడా చాలామంది తెలుసుకోవాలి. ప్రస్తుతం ఉన్న నటులు చాలామంది తెలుసుకోవాల్సిన విధానం ఉంది. అటువంటి పెద్ద ఆయన్ని మనం గౌరవించుకోవటం, ఇలాగా మనం విగ్రహం పెట్టుకుని ఇక్కడ చేసుకోవడం చాలా ఆనందదాయకమైన విషయం. ఇటువంటి వాటిల్లో మేము పాల్గొనటం, ఇది కులాలకు అతీతం. ఎస్వి రంగారావు గారు ఒక కులానికి సంబంధించిన వాడు కాదు, నటన కులానికి సంబంధించిన వాడు. మేమందరం కూడా అలాగే ఆయన అభినందిస్తాం. అంటే ఇక్కడ దీనికి సంబంధించి మెయింటెనెన్స్ కానీ అవన్నీ కూడా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. దీనికి ఒక ఎస్వి రంగారావు విగ్రహానికి ఒక కమిటీ ఉందండి. ఆ కమిటీతో చెప్తున్నాను నేను. ఇవాళ నుంచి నా చారిటబుల్ ట్రస్ట్ ఉంది. ఆ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మొత్తం అన్ని కార్యక్రమాలు రేపే వర్క్ స్టార్ట్ చేయమంటాను. పెయింట్ చేసి ఫర్దర్గా ఎప్పుడు కూడా ఈ మెయింటెనెన్స్ అంతా మన వాళ్ళు చూసుకునేటట్టు చేస్తారు. నా ఫౌండేషన్ చూసుకునేట్టు చేస్తారు. ప్రధానంగా చూసుకుంటే కాకినాడకు సంబంధించిన ఎంతో మంది నటులు ఉన్నారు. రావుగోపాలరావు కావచ్చు, సూర్యకాంతం కావచ్చు. అంటే వాళ్ళకి సంబంధించిన విగ్రహాలు కూడా ఎక్కడైనా ఏర్పాటు చేసే అవకాశం ఉందా? తప్పనిసరిగా అండి. కాకినాడ కళలకి నటనకి పుట్టిన పేరిల్లు. కాకినాడలో పుట్టిన వాళ్ళు సూర్యకాంతం గారు కానీ, రావుగోపాలరావు గారు కానీ, ఎస్వి రంగారావు, రకరకాల మంది నటులు ఉన్నారు. వీళ్ళందరూ మన నాటక కళా పరిషత్ నుంచి ఎదిగి సినిమాల్లో చేసిన వాళ్ళు ఉన్నారు. దీనికి ఒకసారి నేను సాంస్కృతిక శాఖ మంత్రి గారితో మాట్లాడి అసలు ఏం చేయగలం, వీళ్ళందరికీ విగ్రహాలు చేయాలి, విగ్రహం చేస్తే ఉంటుందా, లేకపోతే వీళ్ళ గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వంలో ఏమన్నా చేయగలం అన్నది నేను ఆలోచిస్తానండి. కాకినాడ నుంచి నటులు అంటే అప్పట్లో వచ్చేవారు, ఇప్పుడు నటులు కొరవైన పరిస్థితి ఉంది. ఇంకా వీళ్ళకి ప్రోత్సాహంగా ఇక్కడ కళ ఏంటంటే సినిమా సంబంధించిన ప్రోత్సాహం ఇటువంటి ఇక్కడ పెట్టడం, ఇండస్ట్రీలు పెట్టడం కానీ జరుగుతుందంటే సార్, కాకినాడ ఒకప్పుడు నాటక కళా పరిషత్ నడిచేది. ఆ నాటక కళా పరిషత్ నడవటం ఆగిపోయింది, నాటకాలు ఆగిపోయింది. అక్కడి నుంచే నటులు పుట్టేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కానీ కాకినాడ ఈ తూర్పుగోదావరి జిల్లా వాటర్లో చాలా కళాత్మకమైన ఉన్నది కాబట్టి అందరూ కూడా సినిమాలను ఇష్టపడతారు, కళలను ఇష్టపడతారు. ఇక్కడే భరతనాట్యం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే రకరకాల కళలు ఇక్కడి నుంచి నా కాకినాడ నుంచి వస్తే సుకుమార్ గారు ఉన్నారు, ఇక్కడి నుంచి డైరెక్టర్ అయ్యారు. నటన లేకపోయినా నటించగలిగే శక్తి సుకుమార్ గారికి ఎవరితో ఎలా నటించాలో చేయగలరు. కాకినాడ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది పైపైకి. అలాగే మన తూర్పుగోదావరి నుంచి వంశీ గారు ఉన్నారు, పసలపూడి వంశీ గారు, ఇలా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఇక్కడి నుంచి పుట్టి ఇక్కడి నుంచి పెరిగిన వాళ్ళే. వీళ్ళందరినీ ఏదో రోజు ఏదో రకంగా గౌరవంగా మనం ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేద్దామండి. చూస్తున్నా ఇది పరిస్థితి. ప్రధానంగా అయితే ఈరోజు ఏదైతే ఎస్వి రంగారావు యొక్క 108వ జయంతి పురస్కరించుకుని ఈరోజైతే రాజ్యసభ సభ్యులు సానా సతీష్ ఆధ్వర్యంలో ఏదైతే ఈ యొక్క కార్యక్రమం అయితే చేపట్టారు. ఈ రోజు అయితే ఆయన విగ్రహానికి ఏదైతే ఈ యొక్క నాగమల్లి జంక్షన్ సెంటర్లో ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహానికి అయితే పూలమాల వేసి నివాళులు అర్పించినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కాకినాడకి అయితే గతంలో ఎంతో మంది నటులు ఇక్కడ నుంచే తయారయ్యారు. ఒక కళారంగాన్ని కూడా ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు అటువంటి వాటిని అయితే ప్రోత్సహిస్తాం. గతంలో కాకినాడ నుంచి నటించిన నటులు ఎవరైతే ఉన్నారో, అలాగే రావుగోపాలరావు కావచ్చు, సూర్యకాంతం కావచ్చు, వాళ్ళందరూ కూడా గుర్తించే విధంగా వాళ్ళ విగ్రహాలను ఏర్పాటు చేసి, అలాగే ఇక్కడ ప్రత్యేకంగా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి సినీ రంగానికి సంబంధించిన వారికి అయితే ప్రత్యేక గుర్తింపు వచ్చే విధంగా కూడా కృషి చేస్తానంటూ కూడా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారు చెప్పిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV కాకినాడ నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.